అమరావతిలో స్థలాలు తీసుకున్న సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 2 నెలల గడువును ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ 36వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులు చేసిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గతంలో చేసిన కేటాయింపులపై పునః సమీక్ష జరపాలని, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే అమరావతిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి అన్న అంశంపై లోతైన చర్చ జరిగింది. బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తం 12 అంశాలపై చర్చించారు. అలాగే సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరించాలని నిర్ణయించారు. సిఆర్డీఏ ఏదైతే 8352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేసాం. సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం డిజైన్ చేసాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఒరిజినల్గా సిఆర్డీఏ